వీళ్ళెవర్రా బాబు ప్రింటింగ్ మిషన్ గురించి మన అడుగుతున్నారు. ఎన్కౌంటర్ స్పాట్లో మనల్ని చూసామంటున్నారు కాబట్టి మాఫియా గ్యాంగ్ వాళ్ళు అయి ఉంటారు. హాయ్ గైస్, గుడ్ న్యూస్ యార్. ఇప్పుడే మహేష్ బాబు కథ చెప్పొస్తున్నాను. కథ వినగానే పావు గంట సేపు షేక్ హ్యాండ్ ఇచ్చి అరగంట సేపు ఓటేస్తున్నాడు అనుకో ఒట్టు. మరి ఈ అమౌంట్ ఇచ్చేస్తే అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేసుకుంటాను. ఓకేనా? ఏంటి ఫేస్లు అలా పెట్టారు? హీరోకి మోషన్స్ అయితే షెడ్యూల్ ప్యాకప్ అయినట్టు. ఎవరో ప్రింటింగ్ మిషన్ గురించి మమ్మల్ని వెంటాడుతున్నారు. వాళ్ళెవరో ఆ ప్రింటింగ్ మిషన్ ఏంటో మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎడిషనల్ ట్విస్టా? ట్విస్ట్ బాగానే ఉంది. ఇదే ట్విస్ట్ సినిమా క్లైమాక్స్ లో పెడితే బాగుంటుందని మహేష్ బాబుకి నేను రికమెండ్ చేస్తాను. మరి నా అమౌంట్ గురించి ఏం ఆలోచించారు? ఓ స్పాట్లో అడిగితే మీరు మాత్రం ఎలా ఇవ్వగలరు? ఓ పని చేస్తాను, ఈవినింగ్ వస్తాను, క్యాష్ రెడీ చేసుకోండి. ఇక్కడే తాజ్ కృష్ణలో సొనాలి బింద్రే ఉందంట. మీరు క్యాష్ లెక్కెట్టే లోపు డేట్స్ మాట్లాడేసి వస్తాను. లేదనుకో డిఐజీ డేట్లు నేను మాట్లాడాల్సి వస్తుంది. ఓకే బాయ్. ఏంట్రా ఇది? డబ్బు గురించి వీడు, ప్రింటింగ్ మిషన్ గురించి వాళ్ళు. మనం చాలా డేంజర్ లో పడిపోయినట్టున్నాం రా. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. మన రూమ్కి వెళ్ళి ఆలోచిద్దాం పదా. రే డోర్ ఓపెన్ చేసిందేంట్రా? శైలు వాళ్ళు వచ్చారేమో, చూద్దాం పదా. హాయ్. సిట్ డౌన్. పరాయివాళ్ళగా అక్కడే నిలబడారేంటి? కమాన్ గాయ్స్, ప్లీజ్ సిట్ డౌన్. ఏంటలా చూస్తున్నారు? మీ ఇల్లేం పాడు చేయలేదు. మా వాళ్ళ చేత అన్ని సర్దించి నీట్గానే ఉంచాను. మీ లవర్స్ని కూడా టిఫిన్ చేయమన్నాను, వద్దన్నారు. వీళ్ళకి ఏం కావాలి చూడండి రా. ఎవరు మీరు? వచ్చి రాగానే డైరెక్ట్గా డీల్ గురించి మాట్లాడుకోవడం బాగుండదు, తప్పు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. ముందు మీరేం తీసుకుంటారు? ఎవడ్రా నువ్వు? ఎక్కువ మాట్లాడావంటే బుల్లెట్ నీ బుర్రలో దిగుతుంది. నువ్వు ట్రిగ్గర్ నొక్కేలోగా మీ బాడీలు బుల్లెట్స్ తో నిండిపోతాయి. సిట్ డౌన్, బడో. ప్రింటింగ్ మెషిన్ ఎక్కడ? మాకు తెలియదు. నాకు జోక్స్ నచ్చవు. మెషిన్ ఎక్కడ? నిజంగా మాకు తెలీదు. షట్ అప్. ఆ రోజు ఎన్కౌంటర్ స్పాట్ లో మిమ్మల్ని ఇద్దరు నేను చూశాను. మెషిన్ ఎక్కడా? ఎవడు అడగగానే నిజం చెప్పడు. నాకు తెలుసు. మా వాళ్ళ చేతుల్లో కళ్ళు కాళ్ళు పోగొట్టుకున్న బదులు ఇప్పుడే నిజం చెప్పేస్తే మీ హెల్త్ కి మంచిది. ప్రింటింగ్ మెషిన్ ఎక్కడా? నిజంగా దాని గురించి మాకేం తెలీదు. యచప్. దాని మీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలో నాకు తెలుసు. ఇందోనో ఒక బాహర్ లేవ్. మా మాట నమ్మండి సార్. నాకు కావాల్సింది ప్రింటింగ్ మెషిన్, స్టోరీలు కాదు. అది నాకు ఇచ్చి మీ లవర్స్ ని తీసుకెళ్ళండి. ఖుదా హాఫీజ్. హలో, బోలో. పర్సనల్గా కలవాలని ఫోన్ చేశారు. నాతో మీకేం పని? అవసరం ఎలాంటి వాళ్ళతోనైనా కలిసేటట్టు చేస్తుంది. చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. కేసుల్ని పట్టుకుంటే డబ్బు, పట్టుకున్న కేసుల్ని వదిలేస్తే డబ్బు. మీకు డబ్బులోటేంటి? ఎవరి కష్టాలు వాళ్ళవి. నా అవసరం వందలు వేలతో తీరేది కాదు. కొంచెం పెద్ద అమౌంట్ కావాలి. దేనికి? మా అబ్బాయిని ఫారెన్ పంపించాలి. మా పెద్దమ్మాయికి ఫ్లాట్ కొనివ్వాలి, రెండో అమ్మాయికి కారు కొనివ్వాలి. చిన్నల్లుడి చేత బిజినెస్ పెట్టించాలి. నా ప్రమోషన్ కోసం 10 ఎకరాల సైట్ అరేంజ్ చేయాలి. మాకు అవసరాలు ఉంటాయి కదా. మొన్న జరిగిన ఎన్కౌంటర్లో చాలా లాస్ అయ్యాం. ఇప్పుడు నేనేం అడ్జస్ట్ చేయలేను. నువ్వేం నాకు ఊరికే ఇవ్వక్కర్లేదు. ప్రింటింగ్ మెషిన్. ఎస్, ఇది నీకు ఎంత అవసరమో, నీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో నాకు తెలుసు. నేను అడిగిన అమౌంట్ ఇస్తే ఇది నీ సొంతం చేసుకోవచ్చు. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందనా? జరిగిన ఎన్కౌంటర్ గురించి క్లూస్ కోసం వెతుకుతుండగా
సైడ్ చేశాను. దీనికోసమే ఎన్కౌంటర్ జరిగిందన్న విషయం నాకు తెలుసు. ఎంత కావాలి? 10 crores, 10 కోట్లు. 10 crores? 10 crores. 10 కోట్ల. ప్రింటింగ్ మిషన్ అడ్రస్ దొరికింది. ఆ రోజు దీనికోసం తీసుకెళ్లిన 10 కోట్లు ఏమైనట్లు? అంతసేపు ఆలోచించడం అనవసరం. దీని విలువేంటో నీకు తెలుసు. ఫిగర్ నచ్చలేదంటే చెప్పు, వేరే గ్యాంగ్ని కాంటాక్ట్ చేస్తాను. మిషన్ నాకు కావాలి. రేపు సాయంత్రం డబ్బుతో వస్తాను. గుడ్. పోలీసు వాడి దగ్గర నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించాలని చూసావో నష్టపోయేది నువ్వే. నేనేమైనా కలగన్నానా? ప్రపంచంలో రూపాయిని చూసి ఆశపడిన వాడు ఎవడు ఉండడు. ఆశపట్టంలో తప్పులేదు, మనమే అత్యాశకు పోయాం. ఏ పని చేసే ముందైనా ఆ చేసే పని గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి. ఆ నిమిషం నేను చెప్పినట్టు వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? ఒక పక్క డైరెక్టర్ బెదిరింపులు, మరోవైపు మాఫియా గ్యాంగ్ వేధింపులు. పోలీసులకి ఈ విషయం తెలిస్తే మనం జైల్లోకి. శైలు, చిట్టి, ఆ రోజు మనకు ఆ డబ్బు కనిపించి ఉండకపోతే ఇలా జరుగుండేది కాదు. నిమిషానికి కూడా జీవితాన్ని మార్చే శక్తి ఉందని ఇప్పుడే తెలిసింది. తెలిసేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. జరిగిందంతా చెప్పేసి ఆ డబ్బు డిఐజీ గారికి తిరిగిచ్చేద్దామా? మాఫియా వాళ్ళు మనల్ని వదిలిపెడతారా? హలో, డిఐజీ స్పీకింగ్. సార్. అర్జెంటుగా నీతో మాట్లాడాలి. వెంటనే బయలుదేరి వచ్చేయి. అలాగే సార్. నువ్వు ఒక్కడివేరా, నీకోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. డిఐజీ గారు అర్జెంటుగా నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. ఆయనకి డబ్బు విషయం తెలిసిపోయిందంటావా? రే, తెలిస్తే నన్ను ఒక్కడే ఎందుకు రమ్మంటాడు? నేను వెళ్ళొస్తానుండు. పాపం 5 కోట్లు నాకు ఇవ్వాల్సి వస్తున్నందుకు ఫీల్ అవుతున్నట్టున్నాడు. మనకు మన షెడ్యూల్ ముఖ్యం. సెల్ ఫోన్ మోగింది. జయం. హలో సార్, సార్ నా మాట నమ్మండి సార్. నిజంగా ప్రింటింగ్ మిషన్ గురించి మాకేం తెలియదు సార్. గాడ్ ప్రామిస్ సార్. ప్రింటింగ్ మిషన్ ఎవరి దగ్గర ఉందో నాకు తెలిసింది. ప్రింటింగ్ మిషన్ మీ దగ్గర లేదంటే ఆ 10 కోట్లు మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉన్న 10 కోట్లు నాకు ఇచ్చేస్తే మిషన్ నా చేతికి వస్తుంది. మీ లవర్స్ మీ ఇంటికి వస్తారు. ఆ డబ్బు మా దగ్గరే ఉంది. ఆ 10 కోట్లు ఎన్కౌంటర్ జరిగిన స్పాట్కి కిలోమీటర్ దూరంలో ఎర్రరాళ్ళ గుట్ట దగ్గర పాతి పెట్టాం. ఆ డబ్బు అక్కడే ఉంది. ఎర్రరాళ్ళ గుట్ట దగ్గర పాతి పెట్టారా? అవును. మీరు ఆ డబ్బు తీసుకుని మా వాళ్ళని విడిచిపెట్టండి. షూర్. ఎన్కౌంటర్ జరిగిన దగ్గర నుంచి ఆ ఏరియాలో పోలీస్ వాళ్ళ సీక్రెట్ షాడోయింగ్ ఉంటుంది. అక్కడికి మేం వెళ్ళడం కంటే నువ్వు వెళ్ళడమే సేఫ్. ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో అన్ని డీటెయిల్స్ నీకు తర్వాత ఫోన్లో చెప్తాను. బెస్ట్ ఆఫ్ లక్. ఈ బాక్స్లో ఏముంది? అది నీకు అనవసరం. దిస్ ఈస్ లాస్ట్ అసైన్మెంట్ ఫర్ యూ. అవతల వాళ్ళు నీకు ఒక బ్యాగ్ ఇస్తారు. అది నువ్వు తీసుకుని దీన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇవిగో మీ పోస్టింగ్ ఆర్డర్స్. పని అయిపోగానే నువ్వు కోరుకున్న చోటుకి వెళ్ళి ఎస్ఐ పోస్ట్లో జాయిన్ అవ్వచ్చు. ఏం భయం లేదు, నేను నిన్ను ఫాలో అవుతుంటాను. గో అహెడ్. తెలుగులో మహేష్ బాబుని బుక్ చేయాలి, హిందీలో షారుఖ్ ఖాన్ బుక్ చేయాలి, ఓవర్సీస్ రేట్లు కోటికి 10 కోట్లు కొట్టేయాలి. రాఘవేంద్రరావు గారు 100 సినిమాలు తీసి రికార్డ్ బ్రేక్ చేస్తే నేను ఒక్క సినిమాతోనే రికార్డ్ బ్రేక్ చేయాలి. ఈ దెబ్బతో హిందీ ఫీల్డ్ లో ఉన్న నిర్మాతలంతా రామ్ గోపాలవరం వదిలేసి నా వెంట పడాలి. కొండంతవ్వాలి. 10 కోట్లు.
వచ్చావేంట్రా? నువ్వెందుకు వచ్చావురా? ఈ సూట్ కేసు ఇచ్చి బ్యాగ్ తీసుకురమ్మని డిఐజీ గారు నన్ను పంపించారు. శైలు చిట్టిల్ని విడిపించడం కోసం మనం దాచిన డబ్బు గురించి ముస్తాగాడికి చెప్పేశాను. ఈ బ్యాగ్ ఇచ్చి సూట్ కేసు తీసుకురమ్మని నన్ను పంపించాడు. అమ్మ నా కొడకల్లారా. కమాన్. అంటే డిఐజీ ఇచ్చిన సూట్ కేసులో ఏముందంటావు? ప్రింటింగ్ మిషన్. డిఐజీ కూడా ఈ గ్యాంగ్ తో లింక్ ఉందన్నమాట. హీఈస్ ద వన్. ఎక్స్చేంజ్. క్యా దేఖ్ రహా రే? ఎక్స్చేంజ్ కరో. ఈ పని పూర్తయితే డిఐజీ మనకు ఉద్యోగాలు ఇవ్వడు. వాడి గురించి తెలిసిన మనల్ని కాల్చి పారేస్తాడు. నో డౌట్. నువ్వు డబ్బు తెచ్చావా? డబ్బిచ్చిన తర్వాత శైలు చిట్టిల్ని వదిలేస్తాడని, మనల్ని చంపకుండా ఉంటాడని గ్యారంటీ ఏంటి? అందుకే తీసుకురాలేదు. బ్యాగ్ ఎంటీ. కమాన్. కమాన్ కరో యార్. సూట్ కేసుని మార్చిన వెంటనే వీళ్ళు డెఫినెట్ గా మనల్ని కాల్చి పారేస్తారు. మనం ఎక్స్చేంజ్ చేసుకోవద్దు. ఎస్. ఎక్స్చేంజ్. అబే ఎక్స్చేంజ్ కరో. యూస్ కౌంటర్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ కర్ యు ఫూల్. ఏయ్ ఫైర్. 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 ఫైర్ కర్. क्या हुआ? నాగేశ్వరరావు, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. యు ఆర్ అండర్ అరెస్ట్. హలో. హలో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో, మీరిద్దరూ ఇచ్చిన క్లూ వల్లే వీళ్ళందరినీ నేను అరెస్ట్ చేయగలిగాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. రాంబాబు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? చందు, రాంబాబు, చందు, చందు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు? చందు, మిమ్మల్ని. చందు, ఎక్కడ 10 కోట్లు? ఎక్కడ 10 కోట్లు? ఓ అక్కడ 10 కోట్లు. 10 కోట్లు. నా సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హాలీవుడ్ యాక్టర్స్ తో షీల్డ్స్ ఇప్పిస్తా. నా సినిమాలో చేజింగ్ సీన్స్ హెలికాప్టర్ మీద అకేలాక్ నేనే షూట్ చేస్తా. 10 కోట్లు. హాలీవుడ్ లోను టాలీవుడ్ లోను